హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్, చైతన్య, వామనదేవ్ పంచతత్వ ఆశీర్వాదాలు తీసుకుందాం అండి. ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో హరే కృష్ణ. ఈరోజు మనము పరమ గుహ్య జ్ఞానము 9వ అధ్యాయంలో 27, 28 శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నీవు దేనిని చేయుదువో, దేనిని భుజింతువో, దేనిని హోమము చేయుదువో, దేనిని దానము చేయుదువో, నీవు ఏ తపస్సును ఆచరింతువో వాటినన్నింటినీ నాకు అర్పణముగా చేయుము. శుభఫలైరేవం మోక్షసే కర్మ బంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఈ విధముగా నీవు కర్మ బంధముల నుండి వాని శుభాశుభముల నుండి విముక్తుడవు కాగలవు. ఇట్టి సన్యాస యోగ సిద్ధాంతంతో నాయందు మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందుదువు. సో 9వ అధ్యాయంలో మనము పరమ గుహ్య జ్ఞానం నేర్చుకుంటున్నాము. సో ఈ జ్ఞానంలో ఇంకా చాలా ముఖ్యమైనటువంటి సెక్షన్ లోకి మనం రావడం జరిగిందనమాట. సో నిన్న మనము తెలుసుకున్నాం స్వామికి అత్యున్నతమైనటువంటి భక్తి ఎలాగ మొదలు పెట్టాలి, భక్తి అనేటువంటిది ఏ విధంగా చాలా సులభముగా మనము చెయ్యవచ్చు అనేటువంటి విషయాన్ని నిన్న మనం తెలుసుకున్నాం. సో అలాగే మనకి అధ్యాయంలో అన్ని కూడా ఆణిముత్యాల లాంటి శ్లోకాలు అన్నమాట. సో మనం చూసాం 14వ శ్లోకంలో ఏం చూసాము, సతతం కీర్తయంతో మాం అని చెప్పి చూసాం మనం. సో 24 గంటలు అత్యున్నతమైనటువంటి భక్తి ఏ విధంగా చేయాలి, 24 గంటలు కూడా స్వామిని కీర్తిస్తూ ఉండాలి అనేటువంటిది మనం 14వ శ్లోకంలో చూసాం. ఆ తర్వాత మళ్ళీ 22వ శ్లోకంలో కూడా మళ్ళీ హైయెస్ట్, ఇంకా చాలా అత్యున్నతమైనటువంటి చెప్పారు. స్వామి ఏం చెప్పారు, అనన్యాశ్చింతయంతో మాం అని చెప్పారు. సో 24 గంటలు ఎవరైతే కనుక నా గురించి ఎవరైతే కనుక అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. స్వామి ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో, నా దివ్య రూపాన్ని ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమములను నేనే వహింతును, వారికి లేనివి సమకూర్చి ఉన్నవి సంరక్షింతును అని చెప్పి స్వామి మనకి చెప్పారు. సో నా భక్తులు ఎవరైతే కనుక 24/7 24 గంటలు కూడా నా గురించి ఆలోచిస్తూ ఉంటారో, నాకే భక్తి చేస్తూ ఉంటారో, వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ కూడా నేనే చూసుకుంటాను, వాళ్ళు దేనికోసం కూడా చింతించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి స్వామి చెప్పారు. చాలా అత్యున్నతమైనటువంటిది. తర్వాత మళ్ళీ ఏం చెప్పారు స్వామి మనకి, నిన్నటి శ్లోకంలో చూసాం, పత్రం పుష్పం ఫలం తోయం
యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అని చెప్పారు స్వామి. పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని, జలము గాని ఏదైనా సరే నాకు భక్తితోనూ ప్రేమతోనూ అర్పిస్తే కనుక నేను దాన్ని స్వీకరిస్తాను అని చెప్పారు స్వామి మనకి. సో చాలా అత్యున్నతమైనటువంటి లెవెల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. స్వామి మన కోసము ఎన్ని మెట్లు దిగి మన కోసము ఆయన ఒక సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది అన్నమాట. ఈ యొక్క శ్లోకాల వల్ల మనకు తెలుస్తుంది. సో భక్తి అంటే ఏమిటి? నిన్న చెప్పుకున్నాం ప్రేమ భక్తి అని చెప్పుకున్నాం. భక్తి అనేటువంటి దానికి డెఫినేషన్ ఏమిటి అంటే గనక మనం ఏదైనా సరే కృష్ణుడికి ఆనందం కలిగించడానికి మనం చేసేటువంటి ప్రతి అర్పణ కూడా భక్తి అని చెప్పబడుతుంది అన్నమాట. మనం ఎంత పెద్ద గొప్ప గొప్ప విషయాలు ఆయనకి ఇస్తున్నాము అనేటువంటివి కాదనమాట. మనము ఏ రకమైనటువంటి భావనతోటి ఆయనకి ఇస్తున్నాము అనేటువంటిది ముఖ్యము. యాటిట్యూడ్ అన్నమాట. మనం ఇచ్చేటువంటి భావన ముఖ్యం గాని మనం ఎంత పెద్దది ఇస్తున్నాము అనేటువంటిది ముఖ్యం కాదు. పంచభక్ష పరమాన్నాలు పెట్టి అది చాలా చీదరించుకునేలాగా పెట్టారనుకోండి, ఎవరు కూడా దాన్ని స్వీకరించరు. కానీ కేవలం మంచినీళ్ళు అయినా సరే చాలా ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళతోటి శ్రద్ధగా ఇచ్చామనుకోండి, ఎవరైనా సరే దాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారన్నమాట. అలాగే కృష్ణుడి దగ్గరికి మనము ఏదైనా సరే అర్పించాలి అని అంటే కనుక దానికి ఏం కావాలి? ముఖ్యం మనకి యాటిట్యూడ్, మన యొక్క భావన. ఏ ఉద్దేశ్యంతో ప్రేమగా ఇస్తున్నామా, చిరాకు పడుతూ ఇస్తున్నామా, ఏదో తీసుకోవాలి ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నామా, ఆబ్లిగేటెడ్ గా ఇస్తున్నామా? సో అది ముఖ్యం అన్నమాట. యాటిట్యూడ్ ముఖ్యం. ఎందుకంటే గనక ఆయన మనం ఏది చేసినా సరే దాంట్లో భావాన్ని మాత్రమే గ్రహిస్తారు ఆయన. భావగ్రాహి జనార్దన. మన యొక్క భావాన్ని చూస్తారు ఆయన. అంతేగాని మనం ఇచ్చేటువంటి వస్తువు ఎంత గొప్పది అనేటువంటి విషయాన్ని ఆయన చూడరన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటి? చాలా అత్యున్నతమైనటువంటిది అన్నమాట. భక్తి ప్రేమతోటి స్వామికి సేవను అందించడము, 24 గంటలు స్వామికి మనం సేవించడము, ఎప్పుడూ స్వామి గురించే మనం ఆలోచిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా హైయెస్ట్ అన్నమాట. బాగుంది, ఇదంతా కూడా హైయెస్ట్ అని చెప్పి నేర్చుకున్నాం మనం. కానీ మేము ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాము స్వామికి సేవ చేయడం, ఇప్పుడే మొదలు పెట్టాము. మేము ఇప్పుడే చిన్నపిల్లల్లాగా భక్తిలో మేము ఇప్పుడే చిన్నపిల్లలము, తప్పటడుగులు వేస్తున్నాం ఇప్పుడే మేము. ఇంకా నడక కూడా రావట్లేదు మాకు భక్తిలో అన్నమాట. సో అలాంటప్పుడు మేము ఏం చేయాలి? మాకు ఇంకా స్వామి పట్ల ఆ శుద్ధ ప్రేమ లేదు. ఆ భక్తి ప్రేమ అని చెప్పి స్వామి నిన్న చెప్పారు, అది కూడా మాకు ఇంకా లేదు. మరి మా పరిస్థితి ఏమిటి అంటే కనుక నిన్న చెప్పిన విషయం, అంతకుముందు చెప్పినటువంటి విషయాలు 14, 22లో అంతా కూడా హైయెస్ట్ అన్నమాట. సో స్వామికి తెలుసు మనందరికీ కూడా ఆ స్థాయిలో ఉండము, అందరూ ఆ స్థాయిలో ఉండరు అని చెప్పి స్వామి అటువంటి వాళ్ళని కూడా వదిలిపెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు? ఇంకొక మెట్టు దిగి వస్తున్నారు ఆయన. ఇంకొక మెట్టు దిగొచ్చి ఏం చెప్తున్నారు? ఓకే, అన్నిటికంటే చాలా హైయెస్ట్ ఏమిటి? ఆయనకి ఏది కావాలో అది ఇవ్వడం. భక్తితోటి ప్రేమతోటి ఏది సమర్పించినా నేను తీసుకుంటాను అంటున్నారు. అది ఇవ్వలేకపోతున్నాం, భక్తి ప్రేమ లేదు మా దగ్గర. కాబట్టి ఆయన ఏమంటున్నారు? ఓకే, భక్తి ప్రేమతోటి నువ్వు ఇవ్వలేకపోతున్నావా? ఎంత చిన్నదైనా తీసుకుంటున్నాను కానీ భక్తి ప్రేమ కూడా లేదా నీ దగ్గర. సో కాబట్టి ఆయన ఇంకొక స్టెప్ దిగి దానికన్నా సరే తక్కువగా ఉండేటువంటి లెవెల్ కూడా ఆయన స్వీకరించడానికి సిద్ధపడుతున్నారు. ఏంటి ఆ లెవెల్? నువ్వు ఏది వనరించినను, నువ్వు ఏది వనరించినను, ఏ పని చేసినా సరే, ఆ తర్వాత ఏది భుజించినను, నువ్వు ఏది తిన్నా సరే, ఏది హోమము చేసినను, యజ్ఞాలు ఏవి చేసినా సరే, ఏ దానం చేసినా సరే, ఏ తపస్సు చేసినా సరే, జపం చేసినా సరే, తపము చేసినా సరే, వాటినన్నిటినీ కూడా నాకు అర్పించు. నాకు అర్పించు అంటే కనుక స్వామి ఏదో వాటిల్ని తీసేసుకుని ఆయన ఎంజాయ్ చేస్తాడు అని కాదనమాట. ఆ విధంగా అర్పించడము మన మంచి కోసమే అన్నమాట అదంతా కూడా. సో మనం ఏం చేయాలి? ఏది మనము రోజు మనం ఇంట్లో ఆహారం తినాలి, మనం ఆహారం తయారు చేసుకుంటాం మన ఇంట్లో. కాబట్టి ఏం చేయాలి? ఆహారాన్ని మనం
స్వామికి అర్పిస్తాం. అర్పించి ఆ యొక్క ప్రసాదం తీసుకుంటాం. నిన్న చెప్పాం ప్రసాదం యొక్క మహిమ ఏమిటి, ఏ విధంగా శాంక్టిఫైడ్ ఫుడ్ అవుతుంది, సో అందులో పాపాలు లేకుండా ఉంటాయి అని చెప్పి అనేటువంటి విషయం మనం చూసాం. అదే మనం ఏదో గుడికి వెళ్ళడము, పూజ చేయడము, ఎక్కడికో వెళ్ళడం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అలాంటి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కృష్ణుడి కోసమే చేయండి. అది కూడా ఏదైనా సరే మనకి దానం చెయ్యాలి అని అనుకుంటే కనుక ఎవరి కోసం చేయాలి? కృష్ణుడి గురించి, అదే విధంగా కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి అవసరమైనటువంటి వాళ్ళకి ఎవరికైతే ఉందో సో వాళ్ళ కోసం దానం చేయాలి. సో అదే విధంగా మనం ఏదైనా తపస్సు చేయాలి, ఏదైనా వ్రతం చేయాలి, ఏదైనా ఉపవాసం చేయాలి అని అనుకుంటే కనుక ఏం చేయాలి? మనం కృష్ణుడి కోసం చేయాలి. సో ఈ విధంగా ఏం చేయాలి? ప్రతిదీ కూడా ఏది చేస్తున్నా సరే మనం అది కృష్ణుడి కోసం చేయాలి. సో ఈ విధంగా ఏమవుతుంది, మనకి అడ్వాంటేజ్ ఏమిటి అంటే కనుక మనము కృష్ణుడితోటి సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతాము. ఈ విధంగాను కృష్ణుడితోటి, కృష్ణుడు ఏంటి చాలా పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోవట్లే. సో నాకు కావాల్సింది కూడా నువ్వు ఇవ్వలేకపోతున్నావు, సో కాబట్టి నువ్వు ఏది ఇస్తానంటే అది ఇవ్విపోని. సో ఏది ఇస్తానంటే అది ఇవి, అలాగని చెప్పేసి నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ అవన్నీ పెట్టమని కాదు. సో ఏది నువ్వు తపస్సు చేసినా, ఏది తిన్నా సరే ఇవన్నీ కూడా చేయమని చెప్తున్నా. ఇదేంటంటే కనుక డైరెక్ట్ గా చేయలేకపోతున్నాం, కానీ ఏంటి ఇండైరెక్ట్ గా చేస్తున్నాము. కృష్ణుడు చూడండి, మన అందరి కోసము శ్రీకృష్ణుడు ఆయన ఎంత కిందకి వచ్చి కనీసం ఇదైనా చేయరా బాబు అని చెప్పి చెప్తున్నారా. ఇది చేసినా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను, నాకు ఇష్టం లేని వస్తువు ఇచ్చినా సరే పోనీ ఎలాగోలాగా ఏదోలాగా ఇవ్వు, పోనీ ఎలాగోలాగా ఇచ్చినా నేను తీసుకుంటాను. ప్రేమ భక్తితోటి ఇవ్వలేకపోతున్నావు, పోనీ ఎలాగోలాగా ఇవి, నువ్వు ఏది చేసినా సరే ఎలాగోలాగా ఇవి ఇస్తే కనుక మెల్లగా ఏమవుతుంది అంటే మనకి అది మనకి వచ్చే శ్లోకంలో ఏం జరుగుతుంది ఈ విధంగా చేస్తే అని చెప్పి చెప్తున్నాం అనమాట. సో ఎవరైనా సరే భౌతిక ప్రపంచంలో మనం చాలా సార్లు చెప్పుకున్నాం, ఎవరైనా సరే ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. ఎంత మనం హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయినా, ఆ మంచు శిఖరాల మీద కూర్చున్నా సరే మనం ఏదో ఒకటి భుజించాలి కదండి. భుజించకుండా పని జరగదు, కాబట్టి ఏదో ఒక పని చేయాలి. ఏదండి నేను భుజించడం కూడా మానేస్తాను అంటే కనుక పోనీ కనీసం గాలైనా పీల్చుకోవాలి కదా, ఆ పనైనా చెయ్యాలి కదా. లేదండి నేను గాలి కూడా పీల్చుకోలేను. ఎవరు ధ్రువ మహారాజ్ అయితే కనుక ఆయన ఏం చేశారు, మొత్తం గాలి పీల్చుకోవడమే ఆపేశారు ఆయన. ధ్రువ మహారాజ్ గాలి పీల్చుకోవడం ఆపేసి మొత్తం బంధించారు. సో కొంతమంది యోగులు కూడా ఆ విధంగా చేస్తారు, గాలి కూడా పీల్చుకోవడం ఆపేస్తారు. పోనీ గాలి కూడా పీల్చుకోవడం ఆపేయగలిగితే, నీకంత శక్తి ఉంటే కనుక కనీసం ఆలోచిస్తావు కదా మనసుతోటి, ఆ పని చెయ్యాలనో ఈ పని చెయ్యాలనో ఏదో ఒకటి చెయ్యాలి కదా నువ్వు. సో కాబట్టి సో ఆ పని అయినా సరే ఎవరి కోసం చెయ్యమంటున్నారు? కృష్ణుడి కోసం చెయ్యి. ఆ పనైనా సరే కృష్ణుడి కోసం చెయ్యమని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అదే మనకి చెప్తారు, కర్మ వాచ మనస. కర్మణ మనం చేసేటువంటి పనుల ద్వారా, మనం మాట్లాడేటువంటి మాట ద్వారా, మన మనసుతో ఆలోచించేవంతా కూడా ఎలా ఉండాలి? కృష్ణుడితో సంబంధంగా ఉండాలి. అవన్నీ కూడా కృష్ణ సంబంధమైనటువంటివి అయి ఉండాలి. అందుకే చైతన్య చరితామృతాలో చెప్తారు, బోలో కృష్ణ, బాజో కృష్ణ, కరో కృష్ణ శిక్ష. సో మనం ఏది మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడాలి? ఏదో ప్రజల్ప ఏదైతే ఉందో దాని గురించి అనవసరమైనటువంటి గ్రామ్య కథలు, ఏదో ఊళ్ళో సంగతులు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, ఇవి కాదు, దీని గురించి కాదు మనం మాట్లాడాల్సింది. మనం మాట్లాడాల్సింది ఎవరి కోసము? కృష్ణుడి కోసము. బోలో కృష్ణ. తర్వాత భజో కృష్ణ, కృష్ణుని పూజించాలి. కరో కృష్ణ శిక్ష. సో ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఏం చేయాలి? కృష్ణుడి గురించి అందరికీ కూడా చెప్తూ ఉండాలి, ప్రచారం చేయాలని. కొంతమంది యోగులు ఉంటారు, వాళ్ళు ఏమంటారు, మొత్తం మీరు అన్ని ఆలోచనలన్నీ కూడా మానేసేయండి, అంతా ఆపేయండి అని చెప్పి చెప్తారు. బాగుంది, ఆలోచనలన్నీ ఆపేస్తారు. సో యాక్చువల్ గా మనసులో ఆలోచనలు ఆపడమే కష్టం, కానీ అలాంటిదంతా కూడా వాళ్ళు సాధిస్తారు, ఆలోచనలు ఆపేస్తారు. మొత్తం శూన్యంగా ఉండాలి, మీకు ఒక్క ఆలోచన కూడా రాకూడదు అంటారు. సో కొంతమంది ఆ స్టేజ్ కూడా వెళ్ళిపోతారు. కానీ ఆ ఆలోచనలు కూడా లేకుండా శూన్యంగా ఉన్న తర్వాత వాళ్ళకి సాధించింది ఏమిటి? వాళ్ళకి ఏం ఫలితం వస్తుంది? ఏమీ రాదు, వాళ్ళకి ఎటువంటి ఫలితము రాదు. అదే భక్తుడైతే కనుక ఏం చేస్తాడు? కృష్ణుడి మీద ఆయన ధ్యానం చేస్తాడు.
ధ్యానం చేయడం మూలంగా ఆయనకి ఏం ఫలితం వస్తుంది అనేటువంటిది మనం వచ్చే శ్లోకంలో కాసేపట్లో చూద్దాం, తర్వాతి శ్లోకంలో 28లో. సో ఇవన్నీ కూడా మనకి కృష్ణుడికి ఇమ్మంటున్నారు, ఏది చేసినా కృష్ణుడికి ఇమ్మంటున్నారు, మరి మాకేంటి అని అనుకుంటే కనుక, యాక్చువల్ గా మనం చూస్తే కనుక ఎవరైనా ఫంక్షన్ ఇంట్లో వెళ్ళామనుకోండి, ఏం చేస్తారు, మనకి అదొక అలవాటు అనుకోవచ్చు, పద్ధతి అని అనుకోవచ్చు. అందరూ అలా చేస్తారని కాదు, కొంతమంది అన్నమాట. సో ఏంటంటే కనుక వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక మనకి బట్టలు పెడతారు. ఆ బట్టలు ఎలా ఉంటాయి అంటే కనుక చాలా చాలా తక్కువలో తక్కువ అన్నమాట. ఇంక అంతకన్నా తక్కువకి ఇంకా మార్కెట్ లో దొరకవు అనేటువంటివి తీసుకొస్తారన్నమాట. తీసుకొచ్చి మనకు పెడతారు. అవి చూస్తాం మనం, ఓ ఇది ఎంత ఉంటుంది, ఎందుకంటే అందరికీ తెలుస్తుంది కదా ఎంత ఉంటుంది దాని వాల్యూ అని. చూస్తారు, చూసిన తర్వాత ఇది మేము కట్టుకోవడానికి పనికిరావు కాబట్టి ఏం చేస్తారు, వాటిని తీసుకెళ్లి లోపల పెడతారు. లోపల పెట్టి మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఏం చేస్తారు, మళ్ళీ దాన్ని బయటికి తీస్తారు. బయటికి తీసి అదే వస్తువుని వాళ్ళకి ఇస్తారు. సో వీళ్ళు కూడా ఆ వస్తువుని ఇచ్చారు కదా అని పట్టుకుని వెళ్తారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో అందులోనే పెడతారు, అలమారాలు ఎక్కడైనా పెడతారు. పెట్టి మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి ఇస్తారన్నమాట. సో ఇలాగే ఈ ఇచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో, తక్కువ రకం దుస్తులు కానీ లేకపోతే వస్తువులు కానీ గిఫ్ట్లు కానీ, అవి అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటాయి. ఎన్ని సంవత్సరాలైనా సరే అవి తిరుగుతూ తిరుగుతూ ఉంటాయి. ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి తిరుగుతూనే ఉంటాయి. సో భౌతిక ప్రపంచంలో మనం ఇచ్చేటువంటి గిఫ్ట్లు, పొందేటువంటి గిఫ్ట్లు ఈ విధంగా ఉంటాయి. కానీ మరి కృష్ణుడికి మేము ఇస్తున్నాము, సో మరి మాకేంటి అంటే కనుక మనకి చెప్తారన్నమాట గురువులు. కృష్ణుడికి నువ్వు 2 చేతులతో ఇస్తే గనక కృష్ణుడు నీకు 10 చేతులతో ఇస్తాడంట. నువ్వు ఆయనకి 2 చేతులతో సేవ చేస్తే ఆయన దానికి 10 రెట్లు చేసిస్తారన్నమాట. సో అలాగని చెప్పేసి భక్తుడు ఏదో నాకు కృష్ణుడు ఇస్తాడు కదా, నేను ₹1 ఇస్తే కనుక ఆయన ₹10 ఇస్తాడు కదా అని చెప్పి భావనతో చేయడు భక్తుడు. భక్తి అంటే ఏమిటి, నిజమైన భక్తి అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం. భక్తి రుచ్యతే, దానే భక్తి అంటారు. సో అన్ని అభిలాషిత శూన్యం, ఎటువంటి కోరిక లేకుండా, ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఇది నేను చేయడం మూలంగా ఇది కృష్ణుడికి ఇస్తే కనుక నాకు ఆయన అది ఇస్తాడు ఇది ఇస్తాడు, అదేమవుతుంది, అది బిజినెస్ అవుతుంది. అది ఇచ్చిపిచ్చుకోవడం, అది బిజినెస్. అది కాదు కృష్ణుడితో మనం చేయాల్సింది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా కేవలం ప్రేమతోటి భక్తితోటి ఆయనకి సేవ చేయాలి. అదే నిజమైనటువంటి భక్తి అన్నమాట. సో మనకి శాస్త్రాల్లో చెప్తారనమాట, శ్రీమద్ భాగవతంలో 1వ స్కందం 2వ అధ్యాయాల్లో చెప్తారు, కామస్య ఇంద్రియ ప్రీతి. సో ఎలా ఉండాలి మన జీవితాన్ని, మరి ఎలా గడపాలండి, మేము ఏదో ఒక పని చెయ్యాలి కదా, మా కుటుంబాన్ని పోషించాలన్నా, మా పొట్ట పూట గడవాలన్నా సరే మేము ఎలా బతకాలి, సో ఏ విధంగా బతకాలి. సో ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే కనుక అందరూ అడిగేటువంటిది, ఎలా బతకాలి, హౌ టు లివ్ అనేటువంటిది ప్రశ్న. కొంతమంది అంటారు అది ప్రశ్నే కాదు అని అంటారు, కానీ ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అన్నమాట. ప్రభుపాదుల వారు చాలా సార్లు చెప్తారన్నమాట, సింపుల్ లివింగ్, హై థింకింగ్. మన జీవితం ఎలా ఉండాలంట, చాలా సామాన్యంగా సరళంగా జీవించాలి. కానీ మన ఆలోచనలు ఎలా ఉండాలి, హై థింకింగ్. ఎక్కడికి వెళ్ళడానికి, గోలోక బృందావనానికి వెళ్ళడానికి. మనకు ఆలోచనలన్నీ కూడా కృష్ణుడి దగ్గర గోలోక బృందావనంలో ఉంటాయి. కానీ మన జీవితం మాత్రం ఎలా ఉంటామో, అంకు ఆర్భాటాలు లేకుండా చాలా సరళమైనటువంటి జీవితాన్ని మనం గడపాలి. పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ్ గోస్వామి చెప్తారనమాట. ఎందుకంటే కనుక ఆయనకు ఉన్నది 7 రోజులే. 7 రోజుల్లో ఒక ఎగిరేటువంటి పాము వచ్చి ఆయన కరిచి చంపేస్తుంది అని చెప్పేసి శాపం వచ్చింది, బ్రాహ్మణ బాలుడి యొక్క శాపం అన్నమాట. సో పరీక్షిత్ మహారాజు బాధపడుతున్నారేమో అని చెప్పేసి సుఖదేవ గోస్వామి చెప్తున్నారనమాట. ఏం చెప్తారు ఆయన, కిం కర్మణ జీవంతి. చెట్లు ఉంటాయి, కొన్ని చెట్లు కొన్ని వందల వేల సంవత్సరాలు బతికే వృక్షాలు కొన్ని ఉంటాయి అన్నమాట. పర్టికులర్ గా పెద్ద పెద్ద చెట్లు, రావి చెట్టు, మర్రి చెట్టు, ఇంకా హిమాలయాస్ లో చూస్తే చాలా పెద్ద పెద్ద చెట్లు అన్నమాట. వాటి వయసు ఎంత అని కూడా ఎస్టిమేట్ చేయలేము. అంత పెద్ద పెద్ద చెట్లు, అంత వయసు కలిగినటువంటి చెట్లు ఉంటాయి. కానీ ఏం లాభము, అంత పెద్ద వయసు పెట్టుకుని అంత ఆయుష్ పెట్టుకున్నా ఏం లాభము, చెట్టు ఏం చేస్తుంది, ఏమీ చెయ్యట్లేదు, అలా బతుకుతోంది అంతే, కదలలేదు, ఏమీ చేయలేదు.
కానీ నీకు 7 రోజులు ఉన్నా సరే ఏం పర్వాలేదు, కృష్ణ భక్తి చేస్తే గనక 7 రోజులు ఉన్నా సరే సరిపోతుంది. సో అంత పెద్ద ఆయుష్ అవసరం లేదు అని చెప్పేసి పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ్ గోస్వామి చెప్తారనమాట. సో ఎలాగ మనం బతకాలి అని అంటే కనుక మన యొక్క శాస్త్రాల్లో కూడా నారదముని కూడా చెప్తారనమాట. ఏం చెప్తారు? ఏదైనా సరే మన జీవితం కోసము, మన యొక్క పొట్ట గడవడం కోసము, అదే విధంగా మన యొక్క జీవితం సింపుల్ గా బతకడం కోసం చేసేటువంటి పని అయితే కనుక తప్పు లేదనమాట. కానీ ఏదైతే కనుక చాలా ఇంద్రియ భోగాలు అనుభవించాలి, పెద్ద పెద్ద కోటల లాంటి ఇల్లు కావాలి, అది కావాలి ఇది కావాలి అని చెప్పి మనము చాలా మన ఇంద్రియ తృప్తి కోసం చేసేటువంటి ఉగ్రకర్మ ఏదైతే ఉందో అది పాపం అంట. సో మరి ఇండైరెక్ట్ గా స్వామికి నేను సేవ ఎలా చేయాలి? డైరెక్ట్ గా సేవ చేయడం అంటే కనుక ఏంటి? స్వామికి మనము వంట చేయడము, ఆయనకి ప్రసాదం అర్పించడము, ఆయన టెంపుల్ ని మనం క్లీన్ చేయడము, స్వామికి అగరబత్తి ఆఫర్ చేయడము, పూజ చేయడము, అర్పించడము, ఇవన్నీ కూడా డైరెక్ట్ అన్నమాట. మరి ఇండైరెక్ట్ గా ఏ విధంగా చేయాలి అనేటువంటిది మనకి ఈ శ్లోకంలో చెప్పడం జరిగిందన్నమాట. సో చలికాలంలో మనం ఏం చేస్తాము? చలి వచ్చింది అనుకోండి, ఏం చేస్తాము? మనం ఒక స్వెటర్ కొనుక్కుంటాం. ఆ స్వెటర్ కొనుక్కుని మనం వేసుకుంటూ ఉంటాం. యాక్చువల్గా అయితే కనుక అది ఇంద్రియ తృప్తి అది. కానీ ఆ స్వెటర్ వేసుకున్న తర్వాత మనము చలి తగ్గింది కాబట్టి మనం కూర్చొని కృష్ణ భక్తి చేస్తున్నాం, జపం చేస్తున్నాము, లేకపోతే బయటికి వెళ్ళి మనం బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. సో స్వామికి మనం టెంపుల్లో వెళ్ళి సేవ చేస్తున్నాం. ఎందుకంటే ఆ స్వెటర్ వాడుకున్న తర్వాత ఏమవుతుంది? నాకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంది, నేను బయటికి వెళ్ళగలుగుతున్నాను చలికాలంలో. కాబట్టి అదేమవుతుంది? ఇండైరెక్ట్ గా స్వామికి సేవ చేసినట్టు అన్నమాట. సో మనం ఇవ్వగలిగింది ఏంటి? అన్నిటికంటే కూడా చాలా వాల్యుబుల్ వస్తువు ఏంటి మనందరి దగ్గర ఉన్నది అంటే కనుక ఏంటంటే, అన్నిటికంటే కూడా చాలా వాల్యుబుల్ వస్తువు ఏంటి మన దగ్గర ఉన్నది? సేవ. మనస్సు ప్రభుజీ, సేవ ప్రభుజీ, టైం ప్రభుజీ, ఆత్మ మంత్రం కూడా ప్రభుజీ, భక్తి కృష్ణనామం ప్రభుజీ, కృష్ణనామం. కృష్ణనామం. అవునండి, అవును. యాక్చువల్ గా మన దగ్గర అన్ని కూడా మంచి సమాధానాలు. సో భక్తి అనేటువంటిది చాలా ముఖ్యం మనందరికీ కూడా. కానీ ఏంటంటే కనుక మనందరి దగ్గర కూడా చాలా లిమిటెడ్ గా ఉన్నటువంటి ఒక రిసోర్సెస్ ఏంటంటే కనుక అది సమయం అన్నమాట. ఎవరికైనా సరే మనం బాగా ప్రేమిస్తున్నాము అంటే కనుక వాళ్ళ కోసం మనం ఏమి ఇవ్వగలము? మన సమయాన్ని వాళ్ళకి ఇవ్వగలం. ఎందుకంటే కనుక లైఫ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫిక్స్డ్. ఎన్ని కోట్లు పోసినా సరే ఒక రోజు గాని, ఒక గంట గాని, ఒక పావు గంట గాని మనకి రాదు. అటువంటి సమయాన్ని మనం ఎవరికైనా ఇస్తున్నాము అంటే కనుక అది చాలా ఉన్నతమైనటువంటి గిఫ్ట్ అన్నమాట, ఎవరికైనా ఇవ్వగలిగింది మనం. అలాంటిది మన యొక్క సమయాన్ని, అదే విధంగా ఆ సమయాన్ని ధారపోసి మనం తెచ్చినటువంటి సంపద ఏదైతే ఉందో వాటినన్నిటిని కూడా కృష్ణుడి కోసం మనం అర్పించగలిగితే కనుక దట్ ఈస్ ద బెస్ట్ అన్నమాట అన్నిటికంటే కూడా. సో మరి ఈ విధంగా చేస్తే కనుక మనకి ఏమవుతుంది అనేటువంటిది మనకి మళ్ళీ 28వ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారు ఈ యొక్క 28వ శ్లోకంలో? ఈ విధముగా నీవు కర్మ బంధనముల నుండి మరియు వాని శుభాశుభ ఫలముల నుండి ముక్తుడవు కాగలవు. సో ఎవరైతే కనుక ఈ విధంగా శ్రీకృష్ణుడి కోసము వాళ్ళ యొక్క సమయాన్ని, వాళ్ళ యొక్క సంపదలు ఏవైతే ఉన్నాయి, వాళ్ళ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయి, వాళ్ళ శక్తి ఏదైతే ఉన్నాయి, అంతే కూడా కృష్ణుడి కోసం దారపోస్తే కనుక వాళ్ళు ఏమవుతారంట? ఇప్పుడే చెప్పుకున్నాం మనం, హయ్యెస్ట్ గిఫ్ట్ ఏదో రిటర్న్ గిఫ్ట్ కాదు మనకు వచ్చేది. హయ్యెస్ట్ గిఫ్ట్ ఏమవుతుంది? అన్నిటికంటే కూడా హయ్యెస్ట్ గిఫ్ట్ కర్మ బంధనాల నుంచి, వాటి యొక్క శుభాశుభ ఫలాల నుంచి కూడా విముక్తులమవుతాము. సో ఈ విధంగా సన్యాస యోగంతో నాయందు మనస్సుని స్థిరపరచుట ద్వారా నువ్వేమవుతావు? ముక్తుడవు. ముక్తుడవు అంటలే స్వామి, విముక్తుడవై నన్ను పొందగలవు. విముక్తుడవై నన్ను పొందగలవు. ముక్తి అంటే కనుక ఏమిటి? మనం ఈ భౌతిక ప్రపంచంలోంచి, అదే విధంగా
హరే కృష్ణ. పేపర్ తెచ్చి లోపలేసి వాళ్ళు కనపడలేదు నాకు. బ్యాగ్ లో ఉంటాయా? చూడలేదు. సో పవర్ కట్ అయిందండి, ఒక్క నిమిషం. ఓకే, సో ఈ విధంగా మనం చేస్తే కనుక ఏమవుతుంది, మన యొక్క కర్మ బంధనాల నుంచి, వాటి యొక్క శుభాశుభ ఫలాల నుంచి కూడా మనము ముక్తులము అవ్వగలము. సో ఏమవుతుంది, మనకి విముక్తుడం అవ్వగలము అని చెప్పి స్వామి చెప్తున్నారు. సో ముక్తి అంటే కనుక మనము జనన మరణ చక్రం నుంచి బయటపడ్డాం అన్నమాట. మనకి 5 రకాలైనటువంటి ముక్తులు ఉంటాయి మనకి. సో అవేంటి, మనకి సాలోక్య, సారూప్య, సామీప్య, సార్ష్టి, సాయుజ్య ముక్తి అన్నమాట. సో భక్తులు మొదటి 4 వాటిని మాత్రమే వాళ్ళు కోరుకుంటారన్నమాట. సాలోక్య అంటే కనుక స్వామి యొక్క లోకంలో ఉండడము, సారూప్య అంటే కనుక స్వామిలాగే మనకి రూపం కలిగి ఉండడము, సార్ష్టి అంటే కనుక స్వామికి ఉన్నటువంటి ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి పొందడము, సామీప్య అంటే కనుక దగ్గరగా ఉండి స్వామికి సేవ చేయటం అన్నమాట. కానీ సాయుధ్య ముక్తి అంటే కనుక స్వామి యొక్క బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం అన్నమాట. కానీ స్వామి ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి, నీకు విముక్తి వస్తుంది, విముక్తుడవవుతావు అంటున్నారు. అంటే ముక్తి అంటే కనుక సాయుధ్య ముక్తి పొందడం, విముక్తుడవు అవ్వడము అంటే కనుక మిగతా 4 ముక్తులు, 4 రకాలైనటువంటి ముక్తి, సాలోక్య, సారూప్య, సార్ష్టి, సామీప్య. ఈ యొక్క ముక్తులను పొందిన తర్వాత నన్ను పొందుతావు నువ్వు అని చెప్పి చెప్తున్నారు స్వామి. సో ఏమవుతుంది, మనకి ఈ విధంగా మనం ప్రతిదీ కూడా స్వామి కోసమే చేస్తూ ఉంటే కనుక ఏమవుతుందంటే కనుక దీన్ని ఏమంటారు, యుక్త వైరాగ్యము అంటారు అన్నమాట. అంటే కనుక మన దగ్గర ఇంద్రియ భోగం చేయడానికి ఉన్నటువంటి శక్తి ఉన్నా, రిసోర్సెస్ ఉన్నా సరే, వాటిని అన్నిటినీ కూడా స్వామి యొక్క సేవలో ఉపయోగిస్తే కనుక దానిని ఏమంటారు, యుక్త వైరాగ్యము అంటారు. అంతేగాని నా దగ్గర ఏదీ లేదు అయినా సరే నేను త్యాగం చేసేస్తున్నాను అంటే కనుక అది రినౌన్సియేషన్ కాదు, త్యాగం కాదు. సో నా దగ్గర ఏంటి, 1 కోటి రూపాయలు లేవు నా దగ్గర, 10 రూపాయలు కూడా లేవు, కానీ నేను ధనాన్ని అంతా కూడా నేను త్యాగం చేసేస్తున్నాను అంటే కనుక అది రినౌన్సియేషన్ కాదు. నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నా అయినా సరే నేను వాటిని అన్నిటిని కూడా కృష్ణ సేవలో వాడుతున్నాను అంటే కనుక అది నిజమైనటువంటి రినౌన్సియేషన్ అన్నమాట, యుక్త వైరాగ్యము. ఈ విధంగా చేస్తే కనుక ఏమవుతుంది, ఇండైరెక్ట్ గా చేసినా సరే ఏమవుతుందంటే కనుక మన మనసు అనేటువంటి అద్దం మీద ఉన్నటువంటి మలినాలన్నీ కూడా తొలుగుతాయి అన్నమాట. మెల్లమెల్లగా ఏమవుతుంది, మనకి మెల్లగా మనకి ఆధ్యాత్మికమైనటువంటి రియలైజేషన్స్ అన్ని కూడా కలుగుతాయి అన్నమాట, ముందుకు వెళ్ళగలం అన్నమాట. ఏమవుతుంది, ఇంకా ముందుకు వెళ్ళి ఏం చేస్తాం, మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణాగతి పొందుతాము. సో ఈ విధంగా మన యొక్క జీవితాన్ని గడపడం ద్వారా చివరికి ఏమవుతుంది, మనకి అట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ మనకి ఈ యొక్క విముక్తి అనేటువంటిది లభిస్తుంది. సో నా దగ్గరికి వస్తారు అని అంటే కనుక మనకి ఏం చెప్తున్నారు, బ్రహ్మజ్యోతిలో కలవటం కాదు, వాళ్ళందరికీ కూడా మిగతా 4 రకాలైనటువంటి ముక్తులు, సాలోక్య, సామీప్య, సార్ష్టి, సారూప్య అన్నమాట, ఈ 4 రకాలైనటువంటి ముక్తులు పొందుతారు. ఈ విధంగా చేయటమే నిజమైనటువంటి సన్యాసం అన్నమాట. నిజమైనటువంటి సన్యాసి ఎలా ఉంటాడు అంటే కనుక కృష్ణుడికి తన యొక్క జీవితాన్ని అంతా కూడా అర్పిస్తాడు అన్నమాట. ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క సేవకుణ్ణి నేను అని చెప్పి భావిస్తూ ఉంటాడు అన్నమాట.
పూర్తిగా కృష్ణుడి మీదే ఆధారపడుతూ ఉంటాడు అనమాట. ఇంకా వేరే రకమైనటువంటి కామ్యకర్మలు అవి ఇవి అక్కడికి వెళ్ళడము అవన్నీ చేయడం అనమాట. ఇంకా ఏ పని చేసినా సరే కృష్ణుడి కోసం మాత్రమే చేస్తాడన్నమాట. సో ఈ విధంగా ఎవరైతే కనుక భక్తులు ఉంటారో, చేస్తూ ఉంటారో, వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు చేసేటువంటి పనులు ఏంటి ఈయన ఇలా చేస్తున్నాడు, ఇలా చేయకూడదు కదా, తప్పు కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే కనుక మనకు అన్ని తెలివితేటలు లేవు కాబట్టి. కానీ భక్తులు వాళ్ళు చేసేటువంటి పనులు అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టం అన్నమాట. వాళ్ళు చేసేటువంటి పనులు కానీ వాళ్ళు చేసేటువంటి ఫీట్స్ అన్నమాట, లీలలు కానీ అర్థం చేసుకోవడం మామూలు వాళ్ళ వల్ల కాదనమాట. సో ఎలా అయితే కనుక భక్తులు కూడా వాళ్ళు చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి, అత్యున్నతంగా ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా మనం ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయకూడదు. అలా చేయలేదు, ఇలా చేయలేదు, అది చేసి ఉండాల్సింది అని చెప్పి ఎప్పుడు కూడా మనం క్రిటిసైజ్ చేయకూడదు అనమాట. ఎలా అయితే కనుక కృష్ణుడిని క్రిటిసైజ్ చేయకూడదో భక్తుల్ని కూడా మనం క్రిటిసైజ్ చేయకూడదు అనమాట. మనకి చైతన్య చరితామృతం మధ్యలీలలో చెప్తారనమాట, శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కర్మలు గాని, వాళ్ళ యొక్క ప్లాన్స్, వాళ్ళ యొక్క ప్రణాళికలు గాని ఎవ్వరూ అర్థం చేసుకోలేరంట. సో ఎందుకంటే కనుక వాళ్ళు కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్లో, డిఫరెంట్ ప్లేన్ లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. మనందరం కూడా ఏంటి భౌతిక పరమైనటువంటి ప్లేన్ లో ఉన్నాం, కానీ వాళ్ళందరూ కూడా వేరే డిఫరెంట్ లెవెల్లో వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు అన్నమాట శుద్ధ భక్తులు. సో కాబట్టి మనము స్వామి చెప్పినట్లు 2 శ్లోకాల్లో చెప్పినట్టు చేస్తే కనుక మనం కూడా సాధన భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటే కనుక ఏది కూడా చేసినా సరే ప్రతీది కూడా కృష్ణార్పణం అని చెప్పి మనం చేస్తే కనుక ప్రతీది కూడా, ఏ దానం చేసినా, తపస్సు చేసినా, భోజనం చేసినా, ఏ చేసినా సరే కృష్ణుడి కోసం కనుక మనం చేస్తూ ఉంటే కనుక తప్పకుండా మనకి స్వామి చెప్పినట్లు మన యొక్క హృదయం అంతా కూడా కల్మషాలు మలినాలు పోయి అంత్యముగా చివరికి స్వామి చెప్పినట్లు స్వామి యొక్క సాన్నిధ్యాన్ని మనము పొందగలం అన్నమాట. ఈ విధంగా చేయడానికి మనందరం కూడా ప్రయత్నిద్దాము. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడు నిజంగా మనకి ఎంత చక్కగా ఆప్షన్స్ కూడా ఇచ్చారు ప్రభుజీ. తన పిల్లలకు గనుక ఇది కాకపోతే ఇదన్నా తీసుకున్నాను, ఇది కాకపోతే ఇదన్నా తీసుకొని చెప్పేసి మనం బ్రతిలాడిచ్చినట్లుగా, మీరు భక్తి చేయలేకపోతే కనీసం మీరు చేసే అన్ని కర్మలే గాని, దానాలే గాని, తపస్సులే గాని అన్ని కూడా నాకు అర్పితం చేసి చేయండి అని. ఇంకా అది కూడా కాకపోతే ఇంకా ఇలానే మనకి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారు, అన్ని ఆప్షన్స్ ఇచ్చినా కూడా మనం ఉపయోగించుకోలేకపోతున్నామంటే చాలా దౌర్భాగ్యం అనిపిస్తుంది ప్రభుజీ. ప్రభుజీ ముక్తి కూడా మీరు 2 రకాలుగా, సాయుజ ముక్తికి మళ్ళీ ఇతర ముక్తులకి మధ్య తేడా, ఈ రోజు ముక్తులు 2 రకాలు అన్నారు కదా, విముక్తి, ముక్తి అని, అది కూడా కొంచెం కొత్తగా తెలుసుకున్నట్టుగా అనిపించింది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ హరే ప్రణామ్. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మంచిగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే ప్రణామ్. కృష్ణ. ఇది ప్రభువుల దగ్గర ఎలాంటివి హరే చేయకూడదు కృష్ణ అనే ప్రభుజీ. పనులు దండవత్ ప్రణామ్. చేయకూడదు అనే పనులన్నీ చెప్పేది మాకు ఇది యూస్ఫుల్ గా ఉంది. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ హరే ప్రభుజీ. దండవత్ హరే ప్రణామం. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో అందరూ కూడా జయపతాక్ష స్వామి మహారాజ్ యొక్క ఆరోగ్యం బాగలేదు. సో అందరూ కూడా ఒకసారి 3 times హరే కృష్ణ మహామంత్రం చెప్తామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మీరు ఎవరైనా సరే జయపతాక స్వామి యొక్క మహారాజ్ యొక్క ఆరోగ్యం కోసం ఏదైనా సరే మీరు ఎక్స్ట్రా రౌండ్స్ గానీ, ఎక్స్ట్రా సాధన గానీ ఏవైనా చేస్తే కనుక వాటిలన్నిటిని కూడా అందరికీ కూడా లింక్ అప్డేట్ చేద్దాము. వాటిలో దయచేసి అందరూ కూడా అప్డేట్ చేయండి. హరే కృష్ణ. అలాగే ప్రభుజీ, ధన్యవాదాలు.